అమ్మా ఇగోండి ఈడొక్కడే బూస్ట్ కూడా బాగున్నాడు. పాపం అన్నీ వీక్గా ఉన్నాయి. దయచేసి ఎవరైనా లైఫ్ ఇవ్వండి ప్లీజ్ అండి. దయచేసి ఎవరైనా లైఫ్ ఇవ్వండి. రే ఆగు ఆగు, ఇది ఒకటి తాగలేదు. తాగవే పాపం, దీనికి ఒళ్ళు వేడి కాలుతుంది. పాలు తాగట్లేదు. జ్వరం ఏమైనా వచ్చిందో ఏందో ఏం అర్థం కాదు. స్ట్రే డాగ్ పట్టిన కర్మ ఏంటంటే ఇదే కర్మ. స్ట్రే డాగ్ పట్టిన కర్మ. ఏ తల్లి అంతే, తల్లి ఏదైనా తల్లేనమ్మ. తల్లి ఏదైనా తల్లే. తాగట్లేదు, జ్వరం వచ్చిందేమో. ఏరా అరే మొత్తం 7 పిల్లలు. ఈ 7 పిల్లలు, అది మెయిన్ రోడ్డు. చూడండి, నైట్ 9 అయినా ఇంకా క్రౌడ్ తగ్గలేదు అంటే ఈ పిల్లలకి ఇక్కడ సేఫ్ కాదు. ఎవరైనా ఒక 3 పిల్లల అడాప్షన్ తీసుకున్నా నేను ఖచ్చితంగా నేనే తెచ్చేస్తాను. మీరు వైజాగ్ వరకు రావక్కర్లేదు. ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా బెస్ట్. దయచేసి ఎవరైనా వీటికి కొంచెం లైఫ్ ఇవ్వండి. ఒకటి మాత్రం బూస్ట్ కూడా బాగున్నాయి. 2-3 ఫస్ట్ పుట్టినవి ఎలాగో బాగుంటాయి, లాస్ట్లో పుట్టినవి కొంచెం వీక్గా ఉంటాయి. అవి అమ్మగన్నులైనా అంతే, జంతువు కన్నా అంతే, మనిషి అయినా జంతువైనా అంతే. సో దయచేసి ఎవరైనా కొంచెం వీటి కోసం అగొండ వాడు ఉన్నాడు చూసాడే, వాడు బూస్ట్ కూడా భలే ఉన్నాడు. అసలు అద్దుకొని తీసుకుంటారు ఎవరైనా. కాకపోతే ఇంకా పాలు తాగే పిల్లలు వాడు చూడండి అట్లా ఫాస్ట్గా వెళ్తున్నాయి. బళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏ బండి కింద ఇవన్నీ కార్లు, ఇవన్నీ రెస్టారెంట్లు, అస్సలు ఆగరు వీళ్ళు. ఎక్కడ 9:30-10 అవుతా ఉంటే దగ్గర ఇంకా 9 దాటింది. చూడండి క్రౌడ్ ఇంకా అలాగే ఉంది. అందులోకి శనివారం, ఆదివారం, శుక్రవారం నైట్ నుంచి క్రౌడ్ మొదలైద్ది వైజాగ్లో. మళ్ళీ ఆదివారం నైట్ 12-1 గంట వరకు క్రౌడ్ తగ్గదు. జనాలు ఖాళీగా ఉంటారేమో. ఇది బీచ్ రోడ్, ఇదంతా బీచ్ రోడ్ అమ్మ. ఎవరైనా ప్లీజ్ అండి, దీనికోసం ఎవరైనా లైఫ్ ఇవ్వండి. పిల్లలకి కొంచెం ఒక 3 పిల్లలు ఎవరైనా అడాప్షన్ తీసుకోండి ప్లీజ్ అండి. అరే రే అది చూడు, బొంతలకి ఎలా వెళ్ళిపోతుండు. ఎంత అందంగా ఉన్నారో, క్యూట్గా ముద్దుగా పిల్లలు. బుడంకాయలాగా ఇవి ఆగవు. కాలు వచ్చినాయి అంటే ఆగవు. ఏం చెయ్యాలి? ఏది కర్రా? ఇగోండి వాటి ప్లేసు. వర్షం వచ్చిందంటే తడిసిపోతాయి. అయ్యో కాళ్ళు లాగుతుంది. ఇంకా ఆకలి తీరలా.